రీసెంట్గా భోజారెడ్డి గారు తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారిని కలిసి అర్చన ఎల్డర్ కేర్ కి సంబంధించిన బ్రౌచర్ లాంచ్ చేశారు. గవర్నర్ గారు వివరాలు అడిగి తెలుసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రాజెక్ట్ లాంచ్ కి వచ్చే ప్రయత్నం కూడా చేస్తామన్నారు. ఈ హెలిప్యాడ్ ఎందుకు బ్రెయిన్లకి పోతలేదు? అసలు ఎందుకు హెలిప్యాడ్ ఎందుకు? లగ్జరీకి అలవాటు పడ్డారు జనాలు. జనరల్ గా బాగా బిజినెస్ లలో రాణించే వాళ్ళు కొన్ని 100 కోట్లు సంపాదిస్తున్నారు. కానీ చివరికి వచ్చేసరికి ఎప్పుడైతే ఏజ్డ్కి వచ్చేసరికి వాళ్ళకి సరి అయిన సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే పిల్లలు కూడా బిజినెస్ లో బాగా బిజీ అయిపోతున్నారు. చాలా మంది పిల్లల్ని యుఎస్ అని, లండన్, ఆస్ట్రేలియా అటు పంపిస్తా ఉన్నారు. ఇక్కడ ఉండేది ఇద్దరే ఉంటున్నారు. వాళ్ళకి సరి అయిన సౌకర్యాలు దొరకట్లేదు. వాళ్ళు డబ్బులు పెట్టడానికి రెడీ ఉన్నారు కానీ సౌకర్యాలు దొరకట్లేదు, సర్వీస్ లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని 5 స్టార్ హోటల్ కంటే మంచి సర్వీస్ ఎందుకు ఇవ్వకూడదన్న ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి దాదాపు 251 కిలోమీటర్ దూరంలో ఉంటది బైన్సా అని, నిర్మల్ డిస్ట్రిక్ట్ బైన్సా దగ్గర చాతా అనే విలేజ్ ఉంటది. కుబీర్ మండల్కి వస్తుంది. అక్కడ 30 acres ల్యాండ్ లో ఇది కడతా ఉన్నాము. కంప్లీట్ లగ్జరీ అండి. నాకు తెలిసి ఇప్పటి వరకు ఇండియాలో ఎక్కడ లేదు. ఈ హెలిప్యాడ్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఇంత లగ్జరీగా ఉన్న వాళ్ళు, ఏజ్ వచ్చిన వాళ్ళు జర్నీ అనేసరికి ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి అది ఇక్కడ నుంచి దాదాపు 4 గంటల జర్నీ ఉంటుంది. హైదరాబాద్ నుంచి మా ప్లేస్ కి వెళ్ళాలంటే రోడ్లు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అందుకని చెప్పేసి వాళ్ళు డబ్బులు పెట్టడానికి రెడీ ఉన్నారు. మన సర్వీస్ ఎందుకు ఇయ్యద్దన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని హెలిప్యాడ్ సర్వీస్ పెట్టేసి, అది కూడా ఒక రకంగా చూడాలంటే ఇప్పుడు పిల్లలు అమెరికా కానీ లండన్ లో ఉంటే వాళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగి డైరెక్ట్ పేరెంట్స్ చూడాలి, ఎగ్జైట్మెంట్ ఉంటది. అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి 40 నిమిషాలలో వెళ్ళిపోతారు. వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండొచ్చు. వీళ్ళు కూడా హైదరాబాద్ వెళ్ళాలంటే 40 నిమిషాలు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తారు. అది హెలికాప్టర్ పెట్టడానికి రీజన్ అదొకటి.